హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను తిరుపతిలో రూమ్ చూపిస్తున్నా. రూమ్లో అయితే మాత్రం బాగున్నాయి. ఇవన్నీ 4 షెల్ఫ్లు వచ్చినాయి. ఇదేమో కిటికీ కింద కూడా బార్ షెల్ఫ్ లాగా కింద ఇచ్చిండు. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఉంది. మళ్ళీ అక్కడ విండోలు ఉన్నాయి, అవి కూడా తెరుచుకోవచ్చు. ఇక్కడ 2 కుర్చీలు ఇచ్చిండు, ఒక బల్ల ఉంది. మంచాలు కూడా బాగా పెద్దగా ఉంది. ఒక 2 మంచాలు సింగిల్ మంచాలు అలా చిన్నవి 2 ఇచ్చిండు. అక్కడ హ్యాంగర్ ఇచ్చిండు. ఇక్కడ ఇడిసిన బట్టలు ఆడేసుకోవడానికి ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం బాత్రూమ్లు ఇటువైపు ఉన్నాయి. ఇక్కడ విండోలు తెరవంగల మనకి రోడ్డు కనిపిస్తుంది. అక్కడ కిటికీలు తెరవంగలనే మా కార్తీక్ మా రోషన్ ఆడుకుంటారు. ఇక్కడైతే బాత్రూమ్ చూపిస్తున్నా. ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు మనకి. బాత్రూమ్లు గోడకి ఇబ్బంది లేకుండా ఇక్కడ చేతులు కడుక్కోవడానికి అది ఇచ్చారు. షింకు ఈడ మనకి చలికాలం పోయినా ఇబ్బంది ఉండదు. గీజర్ పెద్ద గీజర్ ఉంది. వేడి నీళ్ళు సూపర్ వస్తాయి. చలికాలం అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం రూమ్లోంచి బయటకు పోయే పని లేకుండా. కసువు గోడక డస్ట్బిన్ డబ్బాలు రూమ్లోనే 2 ఉన్నాయి, కసువు పోయడానికి కూడా. ఇక్కడ కిటికీ తెరవంగల్నే మనకి రోడ్డు కనిపిస్తుంది. మేము పోయినప్పుడు ఫుల్ మంచు కురుస్తుంది. ఆ రోజు అసలుకి సలికోట్లు వేసుకొని దర్శనానికి పోయినాము. మేమైతే మాత్రం అంత మనసు కురుస్తుంది. వర్షం పడ్డట్టు కురుస్తుంది మనసు. ఇక్కడ మా మామయ్య వాళ్ళు గుండు చేయించుకోవడానికని అటు వస్తున్నామని చెప్పారు. అందుకని నేను ఆ నుంచి అటు చూపిస్తున్నా. ఇక్కడ మేము తిరుపతిలోకి ఎంటర్ అవ్వంగానే మా రోషన్కి పీకల అమ్మాయి పీకిచ్చింది ఆడుకోమని చెప్పి. మా రోషన్కి ఇస్తే మా రోషుకి ఆడ పీకని తీసుకొని కార్తీక్ ఆడుతుండు. నాకు ఇప్పిమని మా చిన్నవాడు మా రోషన్ ఏడుస్తుండు. ఇటువైపు మా మామయ్య మా వైష్ణవి వీళ్ళు గుండు చేయించుకోవడానికని ఇటు వచ్చిర్రు. అందుకని చెప్పి నేను ఇక్కడ నిలబడ్డా. ఇక్కడ చూస్తున్నా వాళ్ళు అరుగురుగా ఆ కారు అమ్ముతున్నారు. మేము ఇక్కడ ఉన్నామని పిలుస్తుంటే వాళ్ళు అటు ఏటా అని చూస్తున్నారు. నేను చూసా కానీ వాళ్ళు చూడలా. వాళ్ళు ఇటువైపుకి వచ్చిన తర్వాత నన్ను చూసిర్రు. అరుగురుగో అక్కడ నిలబడి ఇప్పుడు చూసిర్రు. మా వైష్ణవి భార్య హాయ్ ఫ్రెండ్స్ అని నేను చెబుతుంది. ఇప్పుడు చేతులు ఊపిద్ది చూడండి. గుండు చేయించుకోవడానికి పోతున్నారు. రోషను కార్తీక్ నేనేమో రూమ్లో ఉన్నాం. ఇక్కడ మా రూమ్కి ఎదురు బాగా బయటకి దారి ఉంది. రూమ్కి ఎదురు ఇగో బాగా గడ్డి ఉంది, చెట్లు ఉన్నాయి. మా కార్తీక్ పాటలు కూడా పాడింది ఈడ. చెట్లు ఉన్నాయి. అది ప్రదేశం అంతా చెట్లు. మనసు మాత్రం అస్సలు ఎట్ట కురిసిందంటే చలికి తట్టుకోలేకపోయినాం మేమైతే అసలు. మా కార్తీక్ అయిగా చెట్లు పూలు అన్నీ వీగుతా మనసు అంత వర్షంలాగా కురుస్తుందని వాడు పాటలు పాడుకుంటుండు ఎగురుకుంటా. వాళ్ళు వచ్చిందాకా పాట పాడుతుండే. అది పాట పెద్దగా పాడయ్యా అని అంటే వాడు ఏమంటుండంటే వాళ్ళందరూ వింటారు, నేను చిన్నగానే పాడతానని. చిన్నగానే పాడైతే అని చెప్పా. చిన్నగా పాడుతుండు. మా రూమ్కి ఎదురు బాటలాగుంది. మాకు ఇచ్చిన రూమ్కి ఎదురు అదిగో బాటలాగుంది. అటు ఇటు అవి ఉన్నాయి. చుట్టూ అంతా గెడ్లాగుంది, గార్డెన్ లాగుంది. గెడ్డ అంతా వచ్చి రూమ్ మాత్రం శీతాకాలం పోయిన సరే రూమ్ మాత్రం సూపర్ ఉంది. ఆ రూమ్లో గీజర్ కూడా పెద్దది ఉంది. అసలు వేసిన స్విచ్ వేసుకున్న వెంటనే వేడి నీళ్ళు వస్తున్నాయి. రూమ్ మాత్రం సూపర్ ఉంది. అయ్యో పై దాకా చెట్లు ఉన్నాయి. అలా ఉంది మేము తీసుకున్న ప్లేస్లో.